వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బస్సు ఆపలేదని బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన. ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ముస్లిం సోదరీమణులకు బక్రీద్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ. పోలీస్ స్టేషన్కి చేరిన ఆర్టీసీ బస్సులో లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు హాజీపూర్, లక్ష్మీపేట, దండపల్లి మండలాల్లో ముస్లిం మహిళా సోదరీమణులకు బక్రీద్ తోఫా పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు. जो कुछ भी दे रहे प्रेमसागर राव हमारे लिए गरीबों के लिए एक मसीहा बन के खड़े थे। मियाँ बीवी दोनों बहन बेटे जैसा, बेटे बहू के जैसा, माँ बाप जैसा खड़े थे, हमारी मदद कर रहे। गरीबों के शादियों में, गरीबों के बच्चों के लिए अच्छे में बुरे में सब में साथ दे रहे। अल्लाह उनको अच्छा रखे। अल्लाह के रसूल से मेरा एक वास्ता है, वादा है, सच्चे दिल से करती हूँ। जोड़े में खुश रहे हमेशा हमेशा के लिए, और हमारे जब तक उन्हें खड़े हमारी जिंदगी जानी चाहिए। से पहले भी दिए ईद मुबारक गिफ्ट, और जीते बाद भी दिए प्रेमसागर जी आपके शुक्रिया। ప్రతి సంవత్సరం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ ఇంటికి అంటే ఖీర్కి సంబంధించిన వస్తువులు, అలాగే చీర కూడా ఒకటి బహుమతిగా ఇస్తున్నాము. అయితే మొన్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రంజాన్ టైంలో మనం రంజాన్ తోఫా ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు బక్రీద్ సందర్భంగా ఈ రంజాన్ తోఫా అనేది ఇస్తున్నాం. మీకు చీరలు మాత్రం బతుకమ్మప్పుడే మీ ఊర్లో లీడర్స్ ఇచ్చి అందరికి పంపించినాను. మరి మీ వరకు అందినాయా? అందరికి బతుకమ్మ టైంలో చీరలు ఇచ్చిండ్రు. ఇంకా మీకోసం చేయాల్సింది చాలా ఉంది. అంటే మాకు చేతనైనంత వరకు మా దగ్గర ఉన్న దాంట్లో కొంత మీ అందరి కోసం ఇప్పుడు చేస్తున్నాం. అది అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రేమ్సాగర్ రావు గారు గత 8 ఏళ్ల నుండి వారి తండ్రి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పనులన్నిటివి చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ఇంకా మీకోసం చేసేది ఎంతో ఉంది అని చెప్పి ప్రతిరోజు, అంటే ప్రేమ్సాగర్ రావు గారు అయితే ఈ మన నియోజకవర్గాన్ని, మన ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన చాలా దాని గురించే పనిచేయడము, ఆలోచించడము, ఇంకా మీకోసం ఇంకా ఏది మంచిగా చేస్తే బాగుంటుంది అన్నది చూస్తున్నారు. అమ్మ, మేము ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తాం, మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటాం అని చెప్పేసి మాకు చేతలేనంత వరకు అని ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నారు. తల్లి, మీరందరూ ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు అన్న భావంతోనే చేస్తున్నాం. మేమేదో దేవుళ్ళం అనిపించుకోవాలని కాదు, మీ అందరికీ పనిచేయడం మా బాధ్యత అని పనిచేస్తున్నాం. తల్లి, ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మనకు సరుకులన్నీ వస్తాయి.
మహబూబ్ జిల్లా గర్ల మండలం మరిగూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ధ్వజస్తంభం గాలి దుమారానికి విగిరి క్రింద పడింది. జోహారపురం 18వ వార్డు నందు ఉన్న పునీత ఆంథోనీ వారి ఆర్సీఎం దేవాలయంలో ఆంథోనీ వారి పండుగ మహోత్సవాలలో మన కర్నూలుకు నూతనంగా ఎన్నుకోబడిన పీఠాధిపతులు రేవంటెన్ గోరట్ల జాన్సన్ ఓసిడి దివ్యబలి పూజ సమర్పించారు. ఇందులో గురువులు మరియు కన్యశ్రీలు మరియు విచారణ గురువు ఫాదర్ ఆంటోనీ మరియు సంఘ పెద్దలు మరియు ఆంటోనీ వారి భక్తులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కి చేరిన ఆర్టీసీ బస్సులో లొలి. మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ ఉండడంతో ఒక మహిళ బస్సు మెట్ల మీద నిలబడింది. ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది. ఆ కోస్తలో హెలికాప్టర్ తీసుకుపోయి నీ బావ నీకు హెలికాప్టర్ పోవాలి మంది డిస్టర్బ్ హెలికాప్టర్ పోయేది కార్లో కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్. వైసీపీ నుండి టీడీపీలోకి పలువురు కౌన్సిలర్లు చేరుతున్నట్లు సమాచారం. త్వరలోని నూతన మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకుంటారని సమాచారం. కుప్పం పర్యటన ఈ నెల ఆఖరిలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు తీర్థం పిచ్చుకోనున్నారు. కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 22 7th వార్డు వడ్డీపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 23 కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm కల్వర్ట్ across the BT road at సబ్జెక్ట్ నెంబర్ 30 సేమ్ సప్లై అండ్ డెలివరీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్ టు కుప్పం మున్సిపల్ ఆఫీస్. సబ్జెక్ట్ నెంబర్ 31 పల్లారపల్లి రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ చేసుకోవచ్చు. మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. అదే మున్సిపాలిటీకి ఒక రెవెన్యూ రావాలనే ఉద్దేశంతో అవన్నీ చేసుకుంటూ ఉన్నారు.
మనకి రెవెన్యూ వస్తే మనం ఇప్పుడు ఈ వర్క్స్ అన్ని చేయాలంటే ఏం చేయాలా? రెవెన్యూ అది ఏంటి కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో జీవో వచ్చింది, క్రియేటివ్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి. సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలుకుతున్న రాజధాని రైతులు. సీడ్ యాక్సిస్ రోడ్కు భారీగా చేరుకున్న రాజధాని రైతులు సీఎం చంద్రబాబు వెళ్లే దారి మొత్తం పూలుపరిచి రాజధాని రైతులు సచివాలయానికి వెళ్లే దారి పొడున చంద్రబాబు ఘన స్వాగతం. సీఎం చంద్రబాబుపై పూలు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతున్న రైతులకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగుతున్న చంద్రబాబు. భారీ గజమాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు ఘన స్వాగతం. కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. జల సైనికుడు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాడులు దౌర్జన్యాలకు దిగవద్దని కోరారు. గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురిచేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ను అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యం అన్నారు. ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 1.5 yearsలో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం.
ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను, భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను. ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికి పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ, ఇండస్ట్రియల్ హబ్, ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి, దీనికి వైనాట్ మచిలీపట్నం. సుల్తానాబాద్ పట్టణంలో సర్వ సమాజం తలదించుకునేలా సంఘటన చోటు చేసుకుంది. సుల్తానాబాద్ పట్టణంలోని ప్రముఖ రైస్ మిల్లులో పనిచేసే మిల్లు డ్రైవర్ల 6 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి మానవ ముగ్రంలా అఘాయిత్యం చేయడంతో పాపం మృతి చెందింది. ఈ సంఘటన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని, వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరపాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జేడీకే 1 ఇంక్లైజ్ జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చేసి అప్పుడు నువ్వు 7 సీట్లు మాకు ఇవ్వాలి. సింగరేణికి ఏం చేయాలి, అన్నీ తీసుకొని ఏది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఎవరి పిల్లలైతే మెడికల్ కాలేజీ సీట్ కావాలంటే తీసుకొని ఆ కోట అది మెరిట్ కోట అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మన వాళ్ళకి 7 సీట్లు ఇవ్వాలి. అప్పుడు న్యాయం జరుగుతుంది. దాన్ని చెప్పామన్న డైరెక్టర్ గారికి, వాళ్ళని ఒక జిఎంని పంపించి ఆ మెడికల్ కాలేజీలో ఎంక్వైరీ చేసి ఈ సంవత్సరం అయినా మన పిల్లలకి 7గురికి రిజర్వేషన్ ఉండేటట్టుగా చూడమని చెప్పిండ్రు. అట్లెవరు ఉంటే మన పిల్లలు మెడికల్ కాలేజీకి చెప్పండి. ఇక మనకి లాభాల వాటా ఉంది. సరే, మనకి ఈ సంవత్సరం కూడా లాభాలు వచ్చినాయి. ఇంకెంత వచ్చినాయో ఈ జూన్ 15 తారీఖు వరకు ఇస్తామంటున్నారు. అయితే గతంలో ఎట్లుండే మనం గుర్తింపు ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో ఇచ్చేసేది. ఏప్రిల్లో మే నెలలో లెక్కలు చేస్తే జూన్లోనో జూలైలోనే ఇచ్చేది. ఎందుకు మనం అప్పుడు ఎందుకు అడిగేవాళ్ళంటే అసలు మనకు ఖర్చు ఉండేదే అప్పుడు. మనకు ఆ పిల్లల్ని కాలేజీలో చేర్పించడం, స్కూళ్ళలో చేర్పించడం అప్పుడు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఇవ్వండి అని అడిగేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం. సరే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది, దాన్ని దసరాకి తీసుకుపోయింది. దసరాకి ఇస్తాము. మరి ఇప్పుడున్నా మీరు ఇవ్వాలి అని మన చైర్మన్ గారిని కలిసినప్పుడు అన్నాం. అంటే ఆయన ఏమన్నాడు, జూన్ 15 వరకు లెక్కలు అయిపోతాయి, ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ పైసలు లేవు కదా అంటాడు. ఏమైనాయి మరి పైసలు? మరి ఆ గవర్నమెంట్ కూడా 29,000 కోట్లు ఇవ్వాలి కదా. 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా, మేము తెల్లారే కలిసినాం ఆయన భట్టి గారిని కలిసి 29,000 కోట్లు మాకు రావాలండి అని అంటే ఆయన అంటాడు, అరే కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండయా, మేమెట్ట నడపాలి ఈ గవర్నమెంట్ అని అంటాడు. సరే, మీరు ఏం చేసుకుంటారో ఎట్ట చేసుకుంటారో కానీ మా డబ్బులు అయితే ఇవ్వాలి కదా. కనీసం మేము అన్నది ఏంటంటే 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ట్యాప్ ఒక 5 కోట్లు 6,000 కోట్లు ఇవ్వండి. 5-6 వేల కోట్లు ఇస్తే మాకు ఈ మిషనరీ కొనుక్కోవడానికి ఇప్పుడు అవి లేక ఎస్డిఎల్స్ ఎల్హెచ్డీలు అన్ని పాత ఏజ్ చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్లో కూడా డంపర్స్ డోజర్స్ అన్ని పాత ఏజ్ చేస్తున్నారు.
ఆ మిషనరీ కొనుక్కుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. అట్లనే మా కొత్త బాయిలకి వస్తుంది, మీరు ఇవ్వాలి అని అన్నాం. చూస్తామన్నారు, ఏం జరుగుతుందో చూడాలి. ఆ డబ్బులు ఏదైనా చేసైనా చెప్పినాం చైర్మన్ గారికి, మీరు ఈ లాభాల వాటా ఈ జూన్ జూలై నెలల్లో ఇవ్వండి, ఇస్తే కార్మికులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయని చెప్పినాం. ఆ లాభాల వాటా కూడా పోయిన సంవత్సరం కంటే బహుశా కొంచెం ఎక్కువే వస్తుంది, ఎందుకంటే అంతకుముందు కంటే కొద్ది లాభాలు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనకి ₹1,00,000 పైనే ఆ లాభాల వాటా కూడా వస్తుంది. అవి కూడా తొందరగా చేసుకోవాలి. మన పద్ధతిలో మనం పనిచేద్దాం. ఏది ఉన్నా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గెలిచినా పాత రోజుల్లో మీకు చూశారు, గెలిచినా కార్మికులతోటే ఉన్నాం, కానీ మేము గుర్తింపు సంఘం, మేము మేనేజ్మెంట్ పక్షాన అనే సమస్య ఉండనే ఉండదు. మనం కార్మికుల పక్షానే ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా మనకు తీసుకురండి. యాజమాన్యంతో కొట్లాడటానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనక్కి పోం. మేము ఆ యూనియన్ లాగా ఆ విధానంలో ఉండదు. దయచేసి మీరు అందరు కూడా చేయాలని, అవసరమైతే అందరం కలిసి, ఇప్పుడు మనం ఎలక్షన్లప్పుడే సంఘాలు, నీది ఆ సంఘం, నాది ఈ సంఘం, ఇంకొక ఆయన ఇంకో సంఘం అనుకున్నాం. ఏదో ఓట్లు వేసుకున్నాం, ఎవరు గెలిచిండో వాళ్ళు గెలిచిండ్రు, ఎవరు పోయింది. ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే మేనేజ్మెంట్ ఇదయ్యేది. మళ్ళీ ఇప్పుడు మనం సంఘాలు భేదం పెట్టుకుంటే మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. వీళ్ళని చీలిక చేసి వాడు చేసే పద్ధతులు చేస్తాడు. కాబట్టి మనం అందరం కలిసి కొట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు, అన్ని సంఘాలను కలుపుకొని కూడా పోతాం అవసరం వచ్చినప్పుడు. ఏదైనా మేనేజ్మెంట్ మొండిబాయికి రావాలనిపిస్తే, గతంలో 17 రోజులు స్ట్రైక్ అప్పుడు ఎల్లందు కోయగూడెం ఓసి సర్ఫేస్ మైనర్ అప్పుడు చేయలేదా? అప్పుడు అందరిని కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కానీ అక్కడ కానీ మేము కన్సిలేషన్లో కానీ చేయలేదా? అదే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి మన అందరం కూడా ఐక్యంగా యాజమాన్య విషయం దాని మీద కొట్లాడడానికి కూడా సిద్ధం ఉండాలి. అట్లనే మనం కూడా ప్రొడక్టివిటీ పెంచుకోవాలి, లాభాలు తెచ్చుకుంటేనే మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం హక్కుల కొరకు కొట్లాడదాం, పని విషయంలో మనం ఏం చేయకుండా చేద్దామని కూడా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మాజీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పాపాలు చాలా త్వరగా పండుతాయని, గతంలోని చంద్రబాబు పాపాలు ఎలా పండాయో అందరం చూశామని తెలిపారు. శిశుపాలుడి 100 తప్పులు మాదిరిగా చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. అసెంబ్లీలో వైసీపీకి ఏమంత బలం లేదని, దాంతో అక్కడ అధికార పక్షానిదే ఆధిపత్యం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తమను ఎవరు ఏమి చేయలేరని, అయితే మహా 4 కేసులు పెడతారేమో అని జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. గత కొన్ని రోజులుగా జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. ఎన్నికల ఫలితాలలో మనస్థైర్యాన్ని కోల్పోవద్దు. మేనిఫెస్టోను పరమ పవిత్రంగా భావించి 99% హామీలు అమలు చేసినాం. ఫలానా పథకం అమలు జరిగిందా లేదా అనేది ప్రజలను అడిగి మరీ టిక్ పెట్టించాం. ప్రజామోదం పొందిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాం, కానీ ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని జగన్ అన్నారు. ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ ఈ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా
అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి? వరంగల్ బస్టాండ్ నుండి నెక్కొండ మహబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన 2 కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమార్ని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు బస్సు దిగగా బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. నువ్వు కనుక నాకు కనుక చెప్పినట్టుకుంటే నేను ఆపుకున్నాను ముగ్గురు నెలకు రప్పింది నాకు 2 పిల్లలు నేను ఒకటే మాట లేకపోతే నేను అంటే నువ్వు నాతో అంటే మాత్రం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.